గుంపుగా ఉగ్రముక్కలు దాడికి పాల్పడ్డ సమయం అది. మన భారత సైన్యం వారిని మట్టి పెడుతూ అడ్డుకుంటోంది. అంతలోనే మన సైనికుడు తుపాకీ చేతపట్టి ముందుకొచ్చారు. తన చేతిలో ఉన్న తుపాకీని చేతపెట్టి జై హింద్ అంటూ ఫైరింగ్ మొదలుపెట్టారు. తన తుపాకీ నుండి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఒకటి కాదు, రెండు కాదు, దేశ రక్షణే ప్రాణం అనుకున్నారు. అలాగే ముందుకు సాగుతూ అడుగులు వేశారు. ఉగ్రమూకలు వెనకడుగు వేసిన సమయం అది. ధైర్య సాహసాలతో తుపాకీ పట్టిన మన సైనికుడు ఏకంగా 14 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టారు. దేశమా నీకోసం నా ప్రాణాలు అర్పిస్తానంటూ ముందుకు సాగాడు. అంతలోనే పొంచి ఉన్న ఉగ్రమూకలు ఒకడు తుపాకీ ఎక్కుపెట్టి మన వీర సైనికుడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. చివరి బుల్లెట్ ను ఆ ఉగ్రవాదిపై ఎక్కుపెట్టి మరీ మన భారత సైనికుడు అమరుడయ్యారు. ఆ వీర సైనికుడు ఎవరో కాదు, ఏపీకి చెందిన వీర జవాన్ మురళీ నాయక్. దేశమాతకి తన ప్రాణాలను అర్పించిన వీరుడి పేరు మురళీ నాయక్. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కలితండా గ్రామం. భారత సైన్యంలో పనిచేస్తున్న మురళీ నాయక్ ప్రస్తుతం కాశ్మీర్ లో విధుల్లో ఉన్నారు. మహారాష్ట్ర నాసిక్ లో ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం ఉత్తర భారతదేశంలోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన సేవలందిస్తున్నారు. తాజాగా జరిగిన ఉగ్ర దాడిలో మురళీ నాయక్ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దాడి జరిగిన సమయంలో శత్రువులతో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనుకాడకుండా ముందుకు సాగారు. తుపాకీ ఎక్కుపెట్టి వరుసగా 14 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అయితే చివరి 15వ ఉగ్రవాది కాల్పుల్లో మురళీ నాయక్ అమరుడయ్యారు. ఈ వార్త విని కలితండా గ్రామమంతా శోకసంద్రలో మునిగిపోయింది. కానీ వీరుడిగా దేశం కోసం చేసిన త్యాగం పట్ల గర్వంగా ఉంది. గ్రామస్తుల కుటుంబ సభ్యులు ఆయన వీరత్వాన్ని స్మరించుకుంటూ కన్నీటి నివాళులర్పించారు. భారత భద్రతా బలగాల్లో సేవలందించిన మురళీ నాయక్ కు దేశమంతటా నివాళులు అర్పిస్తున్నారు. దేశం కోసం ప్రాణం అర్పించిన తెలుగు బిడ్డపై ప్రతి భారతీయుడు గర్వపడే సమయం ఇది. మురళీ నాయక్ చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 14 మందిని చంపి మురళీ నాయక్ అమరుడైనట్లు తనకు మిలిటరీ సమాచారం ఇచ్చిందని అతని తండ్రి కుటుంబ సభ్యులు మీడియాతో తెలిపారు. తన బిడ్డ కోసం ప్రాణాలు అర్పించి అమరుడైనందుకు గర్వంగా ఉందని వారు తెలిపారు. అయితే ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన మురళీ నాయక్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని యావత్ భారతావని కోరుకుంటూ నివాళి అర్పిస్తోంది. నీ త్యాగం ఊరికే పోదు అంటూ కలితండ్ర గ్రామ యువకులు నినదించారు. అలాగే లోకేష్, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జగన్ పలువురు మురళీ నాయక్ త్యాగాన్ని కొనియాడి సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబ మీడియాతో మాట్లాడి 14 మందిని చంపినట్టు తెలిసినప్పటికీ ఆర్మీ అధికారికంగా ధృవీకరించాల్సింది. కానీ మురళీ నాయక్ త్యాగం మాత్రం మరువలేనిది, పోరాటం స్ఫూర్తిదాయకమైనది. ధర్మం కోసం జరుగుతున్న పోరాటంలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి సవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీర జవాన్ తల్లిదండ్రులు విషాదంలో ఉన్న తమ బిడ్డ కోసం ప్రాణాలు అర్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. తాను కూడా సొంతంగా 5 లక్షలు అందజేసినట్టు మంత్రి సవిత తెలిపారు. మురళీ నాయక్ ధైర్య సాహసాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే లక్ష్యంతో గోరంట్ల మండలం ప్రధాన సర్కిల్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్టుగా మంత్రి సవిత వెల్లడించారు. మురళీ నాయక్ మృతదేహం శనివారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వస్తుందని, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందే మురళీ నాయక్ చిత్రపటానికి నివాళి అందించారు.